అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాత్రి పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో సుద్దపల్లిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన బాధితులు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నేను గుంటూరు ఆసుపత్రిలో ఉన్న మనతో పాటు బాధితులు ఉన్న ఎవరైతే ప్రధానంగా చెప్తున్నటువంటి మహేష్కి మల్లేష్కి సంబంధించినటువంటి వాళ్ళ మిస్సెస్ అర్చన ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా ఉందమ్మా? పెయిన్గా ఉంది సార్. అసలు ఏం జరిగింది రాత్ర నేను మా చిన్న అబ్బాయి మా అత్తయ్య గారు ఇంట్లో ఉన్నామండి. నేను వంట చేయడానికి వెజిటేబుల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇంతలో అమ్మాయి తొందరగా 5 లీటర్స్ అదే పెట్రోల్ తీసుకొచ్చింది మా బెడ్ మీద. అండ్ పోసేటప్పుడు మా మీద కూడా తుల్లిందనమాట. నేను మా అబ్బాయిని తీసుకుని బయటికి వచ్చేసాము. డోర్ బయట ఉన్నాము. ఇంకా మా అత్తయ్య గారు మా బావగారు అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న ఎవరస్తులు అందరూ వచ్చారు. వచ్చేటప్పటికి ఆ అమ్మాయి లోపల వెలిగించుకుంది. ఆ అమ్మాయితో పాటు బయట ఉన్న మాకు కూడా ఇలా ప్యాచర్లు చాలామందికి 12 మంది దాకా అయ్యాయి. అయితే మా ఆయన గారికి అమ్మాయికి అఫేర్ ఉంది. ఆ అమ్మాయితో మా ఆయన గారు చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు. అయితే నేను ఒక 1 ఇయర్ క్రితం మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఇతను పద్ధతి, ఆ అమ్మాయి పద్ధతి నాకు నచ్చట్లేదు. మాతో తరచూ గొడవలు పెట్టుకోవటం వల్ల క్యాన్ 5 లీటర్ల క్యాన్ తెచ్చిందండి. 5 లీటర్ల క్యాన్ తెచ్చి నాతో ఏం మాట్లాడలేదు. భార్య పిల్లల్ని తెచ్చుకుంటాడు, ఎంత ధైర్యం వీడికి, సంగతి చెప్తానని చెప్పేసి పోసింది. మేము తప్పించుకున్నాము. ఆ అమ్మాయి కాలిపోయింది. మా ఆయన గారికి అమ్మాయికి అఫేర్ ఉంది. బెడ్ మీద పోసేటప్పుడు నా మీదకి తుల్లింది. మా అత్తయ్య గారు, నేను, మా అబ్బాయి. ఇంకా అమ్మాయి వెలిగించేటప్పుడు బయటికి మా మీద కూడా ఇట్లా మంటలు వచ్చేసాయి. మేము వెంటనే బయటికి పరిగెట్టాము. అమ్మాయి అనమాట రూమ్లో ఉండిపోయింది. ఇంట్లో అంటే ఫస్ట్ ఉండటం మేము 3 ఉన్నాం. నేను, మా అత్తయ్య, మా చిన్న అబ్బాయి. తర్వాత ఇలా అన్ని ఫోన్లు చేసి చెప్పగానే చుట్టుపక్కల యవనస్తులు కానీ చూసిన వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ప్యాచర్లు అయ్యాయి, గాయాల పాలయ్యారు. వివాహమై మా 10 ఇయర్స్ అవుతుందండి. మా వివాహం అయిన తర్వాత అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అమ్మాయి భర్త ఉన్నాడు, భర్తను వదిలేసి విడాకులు తీసుకొని ఇట్లా ఉంటుంది. అయితే అమ్మాయి మా ఆయన గారితో ఉంటుండగానే వేరే వ్యక్తులతో అఫైర్లు పెట్టుకోవడంతో మా ఆయన చూశారు. ఇంకా అమ్మాయిని అప్పటి నుండి వద్దనుకుని నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. నాకు తెలిసింది వాళ్ళు పరిచయం ఉన్న 3 ఇయర్స్ దాకా నాకు తెలీదు. అయితే నాకు అనుమానం ఉండేది కానీ నాకు తెలీదు. తర్వాత అమ్మాయితో ఈయన హైదరాబాద్ వెళ్ళిపోవటం ఇంకప్పుడు నాకు తెలిసింది. ఒక 5 ఇయర్స్ అవుతుంది. వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, అమ్మాయికి ఈయన గొడవ అవటం, మళ్ళీ వెళ్ళటం. మేము కేసులు అప్పుడు పెట్టాము. చాలా గొడవలు జరిగాయి. కానీ వాళ్ళు చాలా ర్యాష్గా ఉంటారు మనుషులు. ఇంకా మేము మేము పెద్ద గొడవలకి వెళ్ళే వాళ్ళం కాదు. ఇంకా మేమే భయపడి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందేమో అని నేను ఇంకా నా పిల్లల కోసం నేను మా అత్తయ్య గారితో ఉండేదాన్ని. ఇంకా నేను 1 ఇయర్ క్రితం అమ్మగారింటికి వెళ్ళిపోయాను. ఇంకా అమ్మాయి అలా బ్యాడ్ అని తెలిసి ఇతను నా భార్య పిల్లలు నాకు కావాలి, నువ్వు వద్దు అని చెప్పి నన్ను తీసుకొచ్చి 2 డేస్ అవుతుంది. 2 డేస్లో ఇలా జరిగింది. 2 డేస్ సంక్రాంతికి ఈయన పండగకి వచ్చారు. పండగ అయిపోయిన తర్వాత నన్ను మా 2 అబ్బాయిల్ని ఆయన తీసుకొచ్చారు. ఇంట్లో మేము ఉండడం ఆ అమ్మాయి సహించలేక మా మీద ఇలా అటాక్ చేసింది. మాతో మాట్లాడడం అంటే మా ఆయన గారికి ఎప్పుడైనా ఫోన్ చేసేటప్పుడు పిల్లలకు బాగాలేనప్పుడు ఆ అమ్మాయి లిఫ్ట్ చేసి ఏమైనా అమ్మగుడికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అలాగే వార్నింగ్లు ఇచ్చేది. నేను ఇంకా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. తిరగబట్టడం అవి చేసేదాన్ని కాదు. మాది పద్ధతిగా ఫ్యామిలీ రోడ్డు మీదకి వెళ్ళాను. ఎవరిని అడిగినా మా హస్బెండ్లో కరెక్ట్గా లేనిది ఎవరిని అమ్మాయిని మనం ఏం అనలేం కదా. ఇంకా అందుకని నేను ఇప్పుడు మా ఆయనే తెలుసుకొని నా పుట్టింటికి వచ్చి నన్ను తీసుకొచ్చారు. మేము హ్యాపీగా ఉన్నాం. షాపింగ్ అది చేసాము. పిల్లలు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అది ఆ అమ్మాయి ఎవరు ఇన్ఫర్మేషన్ చేశారో తట్టుకోలేక వచ్చి మమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంది. మా మీద అంటే బెడ్ మీద పోసింది, మాకు తుల్లింది. బెడ్ మీద పోసేసింది. తర్వాత మేము బయటకు వచ్చేసాం. ఇంకా అమ్మాయిని నేను వెలిగించుకుంటాను అని చెప్పేసి కావాలని వెలిగించాను. మరి ఊరికనే బెదిరించడానికి పెట్టిందో మరి మొత్తానికి సిగరెట్ లైక్ కాలుస్తారు కదండి, దాంతో లైటర్తో వెలిగించింది.
ఇంకా మా మా చిన్న అబ్బాయికి, నాకు, మా అత్తయ్య గారికి, ఇంకా చాలామంది యవనస్తులు అడ్డుపడడానికి వచ్చారు, వాళ్ళకి కూడా బాగా గాయాలయ్యాయి. అందరూ సేఫ్గా ఉన్నాం, గాయాలతో అమ్మాయి చనిపోయింది. అంటే ఇప్పుడు ఏమైనా కోరుకోవాలంటే ఏమైనా పోలీసులు ఏంటంటే పోలీస్ కేసు కూడా పెట్టారు కేసు కానీ తప్పు అమ్మాయిది. మా హస్బెండ్కి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే ఆ అమ్మాయితో ఉండేవారు. ఆ అమ్మాయి అఫేర్లు ఒకళ్ళు కాదని ఒకళ్ళు అఫేర్లు పెట్టుకోవటం వల్ల ఇతను ఆ అమ్మాయిని వదులుకున్నారు. వదులుకుని 2-3 months 4 months అవుతుంది, ఫోన్ కానీ ఏం చేయలేదు. ఇప్పుడు మమ్మల్ని ఊరు నుంచి తీసుకొచ్చాడన్న కోపంతో ఇప్పుడు సడన్ కరెక్ట్గా ఆమె వచ్చే ముందు మీ హస్బెండ్కి ఫోన్ చేసి తెనాలి రమ్మని చెప్పిందంట. ఆ విషయం తెలుసా మీకు? మీకు చెప్పారా తెనాలి వెళ్తున్నానని చెప్పారా మీకు? నాకేం చెప్పలేదండి, చెప్పలేదు. వెళ్తే నేను ఊరుకోను కానీ అతను నాకు చెప్పకుండానే వెళ్ళారు. ఇప్పుడు నాకు తెలుస్తుంది వెళ్ళారని. అతను తెనాల్లో పోలీస్ స్టేషన్లో అతన్ని పెట్టి మేము ఇంటికి వచ్చింది మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే ఆ విషయం ఏమైనా చెప్పారా మీకు? ఫోన్ చేసి ఎట్లా గొడవ చేస్తా ఇలా గొడవ చేయడానికి వస్తుంది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నారు. అయితే నేను నైటీతో రోడ్డు పైకి వెళ్ళాం కదండి, డ్రెస్ చేంజ్ చేసేలోపే వచ్చేసింది. ఫోన్ చేసింది ఎంతసేపుకి వచ్చిందా? ఫోన్ మా ఆయన ఇలా చేశారు, అమ్మాయి వచ్చేసింది. అమ్మాయి వచ్చిన తర్వాత కూడా మా ఆయన మాకు ఫోన్ చేస్తున్నారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మా పిల్లలు గేమ్లు ఆడి స్విచ్ ఆఫ్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా అమ్మాయి వీడియో కాల్ చేసి ఇగో నీ ఇంటిని తగలబెట్టేస్తున్నానని మా ఆయన గారికి చెప్పింది. చెప్పిన తర్వాత మేము బయటికి పారిపోయి వచ్చేసాము. ఇంకా అమ్మాయి లోపల పెట్రోల్ బెడ్ పైన పోసింది కదా, బెడ్ ఈ ప్లేస్లో అమ్మాయి నిల్చొని వెలిగించగానే ఆ అమ్మాయికి బాగా ఎఫెక్ట్ కొట్టి బాగా కాలిపోయింది తను. మేము గాయాలతో పారిపోయి బయటకు వచ్చేసాం. చుట్టుపక్కల అందరికీ గాయాలు బాగా అయ్యాయి, ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి.